మన ఇబ్రాహీంపట్నం రంగారెడ్డి జిల్లా. వాస్తవానికి ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు చాలా రోజుల నుంచి రాజకీయ క్షేత్రంలో పనిచేస్తాను. ఇప్పుడు ఐఐటీసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుతం పనిచేస్తా ఉన్నా. ఏదో ఒక చిన్న ఒకటి ఈరోజు మనం ఇక్కడ రావడానికి నాకు పర్సనల్గా లభించిన చెప్దామన్న ఉత్సవంతో నేను రావడం జరిగింది. నేను ఒక చిన్న సాయిబాబా టెంపుల్, శివాలయం పెట్టించడం, ఒక చిన్న అనాథ శరణాలయం ఇట్లాంటివి మెయింటైన్ చేసుకుంటాం. చిన్న ఫౌండేషన్స్ పెట్టేసి కార్యక్రమం నిర్వహిస్తుంటాం. అయితే నాకు ఇంట్లో ఒక ఆవు పెంచుకోవాలన్న కోరిక చాలా రోజుల నుంచి ఉండే. ఎక్కడ పోయినా ఆవు రావడం ఇబ్బంది. మీరు దగ్గరికి వెళ్తే మీరు పూర్తి దాన్ని కాపాడుతారని చెప్తేనే మీకు ఆవు ఇస్తా అని చెప్తుంటారు. అట్లా అన్నీ తిరిగినాం. లాస్ట్ మా మామగారికి పోయి నాకు కట్నం ఏం చేయలేదు కదా, నాకు ఒక ఆవు అని అడిగితే మా మామగారు నాకు ఒక ఆవు దూడని పంపించినండి, ఒక బయటికి ఇంత చిన్న పిల్లలు. ఉదయాన్నే నేను ఇంట్లో నుంచి రాజకీయ కార్యక్రమం బయటికి వెళ్ళేటప్పుడు దాని కింద గడ్డి లేకపోతే ఇంకేదైనా వేయడం, బయటికి వెళ్ళిపోవడం. దానికోసం ఒక పెద్ద గడ్డివాం కొన్నాం. చిన్న ఊరు మాది. ఒక గడ్డివాం కొన్నాం, కందిపొట్టు కొన్నాం. అందరూ అడిగినాం మీకు ఏది పెడితే బాగుంటుందంటే పల్లెటూళ్ళంటే అన్నీ తెచ్చి పెడుతున్నాం. బ్రహ్మాండంగా ఇంత పెద్దగా అయింది. నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు నా భార్యకు మా అమ్మకు నేను వెళ్ళొస్తున్నా చెప్తుంటే అబ్బా నడిచేది ఇద్దరు నుంచి. తిరిగి నేను నా కారు ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉన్నప్పుడు ఆరం కొట్టేప్పటి స్టార్ట్ చేసేది అబ్బా అబ్బా నడుచు. సో మా వాళ్ళు వచ్చి గేట్ తీసేది. అయితే ఇట్లా నడుస్తున్న క్రమంలో గత మొన్న గురు పౌర్ణమి ఉత్సవాలు మా సాయిబాబా ఊరిలో చాలా బ్రహ్మాండంగా నిర్వహించిన తర్వాత మీరు నన్ను అర్జెంటుగా మీరు హైదరాబాద్ రావాలని చెప్పి నాకు కాల్ చేసి, నేను నా బైక్ మీద వస్తుంటే కరెక్ట్గా బిఎన్ రెడ్డి చౌరస్తా దగ్గర యువతలో నాకు యాక్సిడెంట్ అయ్యింది. ఒక మస్కతి వ్యాను, పాల వ్యాను చాలా స్పీడ్గా వచ్చి నేను వచ్చే బైక్ని గుద్దేశాను. మేము కింద పడిపోయినాం. బైక్ చెత్త అయిపోయింది. చూసుకునే వరకు నా కాలుకు బాగా డ్యామేజ్ అయ్యింది. కాలు ఇరిగిపోయిందని అనుమానం వచ్చేసి ఎప్పుడే నేను మా ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ఎస్ఎస్ హాస్పిటల్ డాక్టర్ ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకుపోయారు. ఆ బండి అవన్నీ చూసి సీరియస్ మేజర్ యాక్సిడెంట్ అనుకుంటా. తీరా అక్కడ పోతే ఏమైనా కాలు ఓన్లీ గీతలు మాత్రమే పడింది. సో ఫస్ట్ ఎయిడ్ చేసి ఇంటికి పంపించారు. నాకు ఇక్కడ యాక్సిడెంట్ అయిన మరుక్షణమే అక్కడ ఆవుదుడే ఇంట్లో తలుగును తెంపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నేను నా భార్య కానీ మా ఇంట్లో ఎవరికి అప్పుడు చెప్పలేదు. ఒక 1/2 గంట అయిన తర్వాత మా భార్యకు ఫోన్ చేసి హాస్పిటల్ నుంచి ఇట్లా యాక్సిడెంట్ అయిందమ్మా, కానీ రిటర్న్ పంపిస్తున్నాం, ఏం పర్వాలేదు, జాగ్రత్త. ఆమె ఏడుస్తుంది, మా అమ్మ ఏడుస్తుంది. ఆవు అప్పటికే తెంపేసుకొని వచ్చి అక్కడ కొబ్బరి చెట్టు, మా ఇంట్లో కొబ్బరి చెట్టు ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. కొబ్బరి చెట్టును వాటిని బాగా కింద మీద పడేస్తూ ఉన్నది. గొడవ చేస్తుంటే వీళ్ళు ఈ బాధలూరు కాబట్టి లేదా మా ఇంట్లో అనాథ శరణాలయం పిల్లలు మాత్రం ఆవేట్లో చేస్తుందమ్మా, ఆవు కొద్దిగా కట్టేద్దాం రెండంటే దగ్గర కట్టేసి రండి. నన్ను ఇబ్రాహీంపట్నం తీసుకుపోవడానికి 1/2 అవర్ పట్టింది. అది 1/2 అవర్లో అక్కడిక్కడ కొట్టుకుని కూర్చుని పోయింది ఇక లేవండి. డాక్టర్ గారు మళ్ళీ ఫోన్ చేసి ఏమన్నారంటే, నీకు వెనక సైడ్ కూడా దెబ్బ తగ్గినట్టుంటే నీకు స్కానింగ్ ఇది చేయాలి, నువ్వు మళ్ళీ రిటర్న్ రా చెప్పి. లేదు నేను వస్తానైనా ఇంటికి పోయినా ఆవును మళ్ళీ దాని దగ్గర తీసుకొని కట్టేసినాము. రాత్రి 10 గంటలకు మళ్ళీ హాస్పిటల్ నుంచి రిటర్న్ వచ్చినా ఇక అది లేస్తలేదు కింద పడుకో. నాకు అప్పటికి ఎందుకో ఒక రకమైన మెసేజ్ నాకు వస్తున్నాడు, కొడుతుంది, ఏదో జరుగుతుంది అని చెప్పి దాని దగ్గర పోయినా కూర్చున్నా, దానికి గడ్డి పెట్టిన. మామూలుగా నేను రాగానే గడ్డి తినేది నీళ్ళ నేను పోతేనే లేస్తుంది, అది కొద్దిగా గడ్డి తింటుంది, మళ్ళీ పడుకుంటుంది. ఎగ్జాక్ట్లీ 12 గంటలకు అది చనిపోయిందండి. ఎటు వంటిది ఏం లేకుండా డాక్టర్లు పరేషాన్ అయిపోయారు, అందరూ పరేషాన్ అయిపోయారు. ఎదకొచ్చినా కూడా ఏమైంది అసలు వాళ్ళు రీసెర్చ్ చేసినా కానీ అంటే డాక్టర్స్ తర్వాత మేము అంటే నాకేమనిపించింది అంటే అది ఆ రోజు నన్ను కాపాడింది. ఇప్పటిదాకా అన్న చెప్పినట్టు నేను అప్పటికే అంటే ఈ ఆవు రుణాన్ని నేను అంటే మా అమ్మ, మా భార్య, మా నాన్న, మా పిల్లలు అందరు కేవలం నా కొరకు ఏడవగలిగింది. కానీ నా ప్రాణాలు మాత్రం అది తను తీసుకొని ఈ రోజు నన్ను కాపాడింది. ఇది నా ప్రత్యక్ష అనుభవం. ఇది మా ఊళ్ళో ఎవరిని అడిగి చెప్తారు. మమ్మల్ని దొరవారు అంటారు మా ఇంట్లో. దొరవారు నువ్వు బతికిన ఊరు నీకోసం అది వెళ్ళిపోయింది, నువ్వు ఏం చేస్తావో చేయని చెప్పి చాలామంది నన్ను అడగడం జరిగింది.